ఆలోచించాల్సింది కానీ ఏదో ఈ గణపూర్లో నేను పెద్దగా ఆలోచించాల్సింది కానీ వ్యూహము ప్రతివ్యూహము చెప్పాల్సినంత అవసరం లేదు. అనుభవజ్ఞులు కురువృద్ధులు కళ్యాణ్ శ్రీహరి గారు ఉన్నారు. వారి అనుభవం ముందు మేమందరం పిల్లలు తెచ్చగలం. అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వం సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు, మా పెద్దన్న అనుభవజ్ఞులు, స్థానిక శాసనసభ్యులు కళ్యాణ్ శ్రీహరి గారికి, వేదిక మీద ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, అన్ని మండలాల నుంచి ఉన్న ముఖ్య నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ 2వ తారీఖు ఎల్లుండి వద్దాం అనుకున్నాను. నాకు కూడా కొంతలో ఎదుర్లా పరమన మున్సిపాలిటీ ఉంది. పొద్దున్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జి మీద అందరూ 2 గంటలు అమెరికా నుంచి ముఖ్యమంత్రి గారు జూమ్ కాల్లో వచ్చి ఈ ఎలక్షన్ కి సంబంధించిన దిశ గురించి నిర్దేశించడం జరిగింది. అది అయిన తర్వాత ఎదుర్లాపురంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక 5 డివిజన్లు ప్రచారం చేసి అటు నుంచి తొర్రూరు, అదే రకంగా వర్ధనపేట చూసుకొని మీ దగ్గరకు రావడం జరిగింది. వర్ధనపేటలో ఉన్న అన్నకి చెప్పి, అన్న నేను వస్తున్నాను, మీరు రాగలుగుతారా అంటే, అన్న అంతా కార్యకర్తలు ఉండాలి కదా అని అంటే, పర్వాలేదు మీరు ఉండండి కలిసిపోతుంది అన్నాను. ఇంత వందలాది మంది అర్ధగంటలో వచ్చారు. అది కాంగ్రెస్. మనస్ఫూర్తిగా మీ నాయకులు శ్రీహరి గారికి, మీకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దగా ఆలోచించాల్సింది కానీ ఏదో ఈ గణపూర్లో నేను పెద్దగా ఆలోచించాల్సింది కానీ వ్యూహము ప్రతివ్యూహము చెప్పాల్సినంత అవసరం లేదు. అనుభవజ్ఞులు కురువృద్ధులు కళ్యాణ్ శ్రీహరి గారు ఉన్నారు. వారి అనుభవం ముందు మేమందరం పిల్లలు తెచ్చగలం. అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏదైతే పేదోడి ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రజలందరూ దీవెనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గడిచిన 2 సంవత్సరాల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి భరోసా, భద్రత, భుజము తట్టి కార్యక్రమాలు ఇచ్చిందో పెద్దలు మీ అందరి నోటీసులో పెట్టారు. కరెక్ట్ గా ఫిబ్రవరి 11వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. ఇవాళ స్క్రూటినీ అయింది. మంచిగా ఒక నామినేషన్ కూడా విత్డ్రా కాకుండా మన గణపూర్లో అన్ని 18 డివిజన్లో వేసిన అందరూ కూడా సక్సెస్ అయ్యి చెప్పారు. మనస్ఫూర్తిగా ఆ స్క్రూటినీ చేసిన గౌరవ అడ్వకేట్ గారితో మీరు చేయించుంటారు. వారికి అభినందిస్తున్నాను. ఏదైతే 2వ తారీఖు 3వ తారీఖు నాడు విత్డ్రాల్ అయిపోతే 3వ తారీఖు నుంచి ప్రచారం మొదలవుతుంది. ఈ ప్రచారం మొదలైనప్పుడు ఇక ఎలా చేయాలి, ఎన్ని ఓట్లకి ఒక వ్యక్తులను పెట్టాలి, ఆల్రెడీ కమిటీలు వేసిన దాని గురించి కూడా చాలా వివరంగా తెలిపారు. ఇందాక అన్నట్లు పిసిసి అధ్యక్షుల వారు కూడా ఇక్కడ 1-2 ఇష్యూస్ గురించి నా నోటీసుకి తీసుకొచ్చారు. గౌరవ అనుభవజ్ఞులు శ్రీహరి గారితో కూడా మాట్లాడాను. నా పక్షాన్ని కూడా సర్వే చేపిస్తున్నాను. ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ సర్వే రిపోర్ట్ వస్తుంది. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్రీహరి నేను మాట్లాడి ఏదన్నా 1 అటు ఇటు ఉన్నా కూడా ఎవరైతే సర్వేలో మెరుగైన ఫలితాలు వస్తారో వాళ్ళకి టికెట్ ఇచ్చే దాంట్లో పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షుల వారు కానీ ఎవరు ఎన్ని చెప్పినా కొత్త పాత అనేది ఇంపార్టెంట్ కాదు. గెలవగలిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజల ఆదరణ ఎవరికైతే ఉందో, ప్రజలు ఎవరినైతే ఆశీర్వదించి దీవిస్తారో అటువంటి వారిని ప్రజాక్షేత్రంలోకి పార్టీ రంగంలో దింపడం జరుగుతుంది. అటువంటి వారికి తప్పకుండా బీఫామ్ ఇవ్వటం కూడా జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.